ఒరే 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 ఒరే, కుంకుమ పువ్వు చిటికడి వేస్తారా? చిటికడు వేస్తే నీ కలర్ వస్తుంది, అదే గుప్పెడు వేస్తే నా కలర్ వస్తుంది. పుట్టపోయే బిడ్డ దబ్బబండి రంగులో పుట్టాలంటే వాడండి గుప్పెడు కుంకుమ పువ్వు. చెవిలో పువ్వేం కాదు, చేదొస్తుందిరా చచ్చు సన్నాసి. దానికి అసలే వేవుళ్ళు. పుసుక్కున వాంతి చేసుకుంటే పాలు పోయే, పువ్వు పోయే. నీకేం తెలీదు, నువ్వు ఊరుకోవే ముత్తాతమ్మా. నందు, అదేం పిలుపురా? మన అందరితో పాటు దీనికి కూడా ప్రమోషన్ వచ్చింది కదా, జేజవ్వ కాస్త ముత్తాతమ్మైంది. అబ్బాయే పుడతాడు, అచ్చం నాన్నలాగే ఉంటాడు. అమ్మమ్మ, అలాంటి పిలుపు కూడా ఉంటుందా? ఏమోనే, నాకు తెలీదు. వీడే పుట్టించుంటాడు. పెద్దమ్మే, ఎంత పనిచేసావు పెద్దమ్మ, ఎంత పనిచేసావు. నేనేం చేశానండి? డాక్టర్ ఏం చెప్పింది? కాళ్ళు కింద పెట్టకుండా రెస్ట్ తీసుకోమని చెప్పిందా? కానీ నువ్వేం చేసావు? కాళ్ళు నేల మీద పెట్టి కూర్చున్నావు. ముందు కాళ్ళు పైన పెట్టుకో పెద్దమ్మి. చాలే ఊరుకోండి. డెలివరీ అయ్యేదాకా రోజుకు 4 సినిమాలు చూపిస్తాడే నీకు, నాకు, నీ కొడుకు. కుంకుమ పువ్వు కలిపిన పాలు తీసుకొచ్చాను, తాగిపెట్టు పెద్దమ్మి. మనకి 12 బిడ్డ పుడతాడు. పెద్దమ్మి, ఎంత పని చేసావు పెద్దమ్మి, ఎంత పని చేసావు. మళ్ళీ ఏమైందండి? డాక్టర్ ఏం చెప్పింది? బరువులు మోయిద్దని చెప్పింది కదా, కానీ నువ్వేం చేసావు? గ్లాసు పైకెత్తి పట్టుకున్నావు. బరువు నేను మోస్తాను, పాలు నువ్వు తాగు. వీడపురూపం కోలా కడుపులో బిడ్డ జడుచుకునేలా అరిచేస్తాడేంటే? పోనీలే అమ్మమ్మ, వాడి సంతోషం వాడిది. నేను కడుపుతో ఉన్నప్పుడు కూడా మా ఆయన కూడా ఇలాగే చేసేవారు. మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూడా మా రాజారావు కూడా ఇలాగేనే. సచ్చినోడు, ఎత్తుకు తిప్పుతానంటూ ఒకటే గోల. ఈ రాజా ఏంటి ఫోన్ చేసి గంటైనా ఇంకా రాలేదు? ఈ టైంలో ఇంటి నుంచి ఎవరు? హలో, హలో, నేనండి మీనాక్షిని. నువ్వా? ఏంటి మీనాక్షి? వరు ఎక్కడుందండి? నన్ను అడుగుతావేంటి? తనకే ఫోన్ చేసి కనుక్కోవచ్చు కదా. దాని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందండి. రాత్రి చెప్పాను కదా మీ ఇంటికే వెళ్ళిందని. మీ నాన్నకు ఫోన్ చేస్తే సరిపోతుంది కదా. ఉంటాను. కాదు కాదు, ఒక్క నిమిషం. ఏంటి మీనాక్షి, నేను బిజీగా ఉన్నాను, తొందరగా చెప్పు. వరు మా ఇంట్లో కూడా లేదంటండి. అక్కడ లేదా? అవునండి, నాకు చాలా భయంగా ఉంది. మీతో పాటే వచ్చింది, మీతో పాటే రాకుండా ఎక్కడికి వెళ్ళింది? అసలు అసలు మీరెక్కడ డ్రాప్ చేశారు? దానికి ఏమైందండి? ఏంటి అంత కంగారు పడుతున్నా? మీ చెల్లెలు నీకన్నా నాకన్నా చాలా తెలివైంది. ఎక్కడికి వెళ్దాం. నువ్వేం టెన్షన్ పడకు, అందరినీ కంగారు పెట్టుకో. ఉంటాను, నాకు చాలా అర్జెంట్ పని ఉంది. హలో, అది కాదండి. బాయ్. పుట్టింటికి కూడా వెళ్ళలేదా? ఎక్కడ చచ్చింది ఇది? పోతే పోయింది, పీడ పోయింది.